హాయ్ అండి. ఈ వీడియోలో నిఫ్టీ బిట్కాయిన్ అనాలిసిస్ చూద్దాం అండ్ దానితో పాటు మార్కెట్ వ్యూ కూడా డిస్కస్ చేద్దామండి. అండ్ దానితో పాటు ఒక షార్ట్ టర్మ్ స్టాక్ కోసం కూడా ఈ వీడియోలో నేను చెప్తాను. లెవెల్స్ అండ్ బయింగ్ లెవెల్స్, స్టాప్ లాస్ అవన్నీ కూడా చెప్తానండి. సో ఈ వీడియోని పూర్తిగా అనేది చూడండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మాత్రం అందరూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అండ్ ఎవరైతే కొత్త వాళ్ళు మన వీడియోస్ చూస్తున్నారో మన ఈ అనాలిసిస్లో చెప్పే ఏ పాయింట్ అయినా కానీ మీకు యూజ్ అయితే మాత్రం ఖచ్చితంగా మా ఛానల్కి సబ్స్క్రైబ్ అనేది చేసి ఖచ్చితంగా మమ్మల్ని ఎంకరేజ్ అనేది చేయండి. థ్యాంక్స్ అండి, సబ్స్క్రైబ్ చేశారు అనేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒక్కసారి మనం ఈరోజు మార్కెట్ అనేది చూద్దామండి. నిన్న ఒక బ్లడ్ బాత్ తర్వాత నాకు తెలిసి నిన్న మన అనాలిసిస్లో చెప్పుకున్న పాయింట్స్ ఖచ్చితంగా అందరికీ యూజ్ అయ్యి ఉంటాయి. ఎంతమందికి యూజ్ అయ్యాయి, ఎంతమంది ప్రాఫిట్స్ చేశారు ఆ పాయింట్స్తో అనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ అనేది చేయండి. కొంచెం హ్యాపీగా అనేది ఫీల్ అవుతాం. అండ్ నిన్న ఒక బ్లడ్ బాత్ అనేది జరిగిన దగ్గర నుంచి ఎగ్జాక్ట్లీ నిన్న ఏ లెవెల్ దగ్గర నుంచి అయితే కరెక్షన్ అయిందో మార్కెట్ ఆల్మోస్ట్ ఆ లెవెల్ అనేది రీచ్ అయిపోయిందండి. నిన్న మన అనాలిసిస్ వీడియోలో కూడా చెప్పుకున్నాం, వన్ డే కరెక్షన్ వచ్చేస్తే నెగిటివ్ అయిపోతే మార్కెట్ ఫాల్ అయిపోయినట్టు కాదు, ఖచ్చితంగా సెకండ్ డే కూడా చూడాలి, అది కంటిన్యూ అవ్వాలంటే. సో అప్పుడే మనం దాన్ని బేర్ మార్కెట్ కింద కన్సిడర్ చేయొచ్చు. లేదు అంటే మాత్రం మనం బుల్లిష్గానే ఉండాలి, మన వ్యూ మాత్రం బుల్లిష్గానే ఉండాలి అని చాలా క్లియర్గా చెప్పాం. సో ఎగ్జాక్ట్లీ మనం అనుకున్నట్టుగానే బుల్లిష్గానే జరిగిందండి. అండ్ ఈ 23,869 బ్రేక్అవుట్లో మనం బై చేయొచ్చని చెప్పాం. నాకు తెలిసి ఫస్ట్ టైం బై చేసినప్పుడు అయితే స్టాప్ లాస్ హిట్ ఉంటుంది అండ్ సెకండ్ టైంలో టార్గెట్ హిట్ అయింది. అండ్ తర్వాత మళ్ళీ ఈ లెవెల్ దగ్గర కూడా బయింగ్ చేస్తుంటే అక్కడ కూడా మంచిగా ప్రాఫిట్ అనేది వచ్చేదండి. నాకు తెలిసి నిన్న చెప్పిన లెవెల్స్ అయితే మాత్రం 100% వర్క్ అయ్యి ఉంటాయి. సో ఎంతమందికి వర్క్ అనేది ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. ఇప్పుడు రేపటి మార్కెట్ అనాలిసిస్ చూద్దామండి. అండ్ ఈ రోజు మార్కెట్ అసలు ఇంతలా పెరగడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఫస్ట్ రీజన్ అండి, మన ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఏదైతే ఫెడ్ రేట్ హైక్స్ అనేది ఉంటాయన్నారో సో అది అప్పుడే కాదు కదా అన్నట్లు ఒక స్టేట్మెంట్ అనేది చేశారు. ఇంకా దానికి చాలా డ్యూరేషన్ ఉంది, చాలా టైం ఉంది అనేసి ఒక స్టేట్మెంట్ అనేది చేశారు. సో ఈ లోపు చాలా చేంజెస్ జరగవచ్చు అని చేశారు. సో దానివల్ల ఏంటంటే కొంచెం మన మార్కెట్స్కి బూస్ట్ అనేది వచ్చింది. సో అందుకనేసి నిఫ్టీతో కంపేర్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ అనేది ఇంకా బాగా పెరిగిందండి. సో దానివల్ల ఒక పాజిటివిటీ అనేది అయ్యింది. అండ్ ఇంకొకటి క్రూడ్ ఆయిల్ అండి, క్రూడ్ ఆయిల్ నియర్లీ $77 బిలోకి వచ్చింది. సో మంచిగా వచ్చినట్టు ఏదైతే యుఎస్ ఇరాన్ వార్ జరగకముందు ఏ లెవెల్ అయితే ఉందో ఆల్మోస్ట్ ఆ లెవెల్ దగ్గరలోకి క్రూడ్ ఆయిల్ అనేది వస్తుందండి. సో అది కూడా మన మార్కెట్స్కి ఒక పాజిటివ్ న్యూస్. అండ్ ఇంకోటి ఏంటంటే జూలై 24th లోపు ఇండియాకి యూఎస్కి మధ్య ఆ ట్రేడ్ డీల్ అని చూస్తారా, అది అయిపోయింది. అది కూడా కొంచెం ఫేవర్గానే జరిగింది అనే న్యూస్ ఒకటి ఉంది. సో దానివల్ల కూడా మన మార్కెట్స్కి ఒక పాజిటివిటీ అనేది క్రియేట్ అయిందండి. అండ్ యాజ్ యూజువల్ ఇరాన్ యూఎస్ ఏదైతే ఉందో పీస్ డీల్ అది కూడా కొంచెం సానుకూలంగానే ఉంది అనేసి వార్తలు ఉన్నాయి. సో దానివల్ల కూడా మన మార్కెట్ అనేది పెరిగిందండి. సో ఇన్ని ఫ్యాక్టర్స్ వల్ల మన మార్కెట్ ఈరోజు పెరిగింది. సో అది అండ్ మార్కెట్లో ఏదైనా జరగనివ్వండి, మనం మాత్రం మన టెక్నికల్స్, మన లెవెల్స్ని బేస్ చేసుకుని మనం ట్రేడింగ్ అనేది చేసుకోవాలండి. సో ఇప్పుడు రేపు మార్కెట్లో ఏ లెవెల్కి వస్తే ఏది బై చేయాలని క్లియర్గా చూద్దాం. రేపు మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయినా, గ్యాప్ అప్ అయినా, గ్యాప్ డౌన్ ఎలా ఓపెన్ అయినా కానీ మన లెవెల్స్ అయితే ఖచ్చితంగా చేంజ్ అవ్వండి. అండ్ రేపు కూడా మన మార్కెట్కి రేపు అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఫ్రైడే మళ్ళీ హాలిడే, ఒక లాంగ్ వీకెండ్ అనేది ఉండబోతుంది. సో రేపు చాలా ఇంపార్టెంట్. రేపు కనుక మార్కెట్ ఒక బుల్లిష్ క్యాండిలే కనుక ఫామ్ చేసింది అంటే డైలీ టైం ఫ్రేమ్లో ఐఎమ్ షూర్, నాకు తెలిసి ఇంకొక 3-4 ట్రేడింగ్ సెషన్స్లోనే నిఫ్టీ 24,500కి ప్లస్ వెళ్ళిపోయిద్దండి డైలీ టైం ఫ్రేమ్లో రేపు బుల్లిష్ క్యాండిల్ ఫామ్ చేస్తే. ఓకేనా? సో అది చూద్దాం. అండ్ ఈ ఓవర్ నైట్లో ఇప్పుడు రేపు మార్కెట్ గ్యాప్ డౌన్ అన్న ఓపెన్ అవ్వచ్చు, గ్యాప్ అప్ అన్నా కానీ ఓపెన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే నైట్ అయితే మంచిగా ఫాల్ అయినాయి అవన్నీ, సో నాస్డాక్ అవన్నీ. సో అవి పెరిగినాయి అంటే మాత్రం మళ్ళీ రేపు మనకి కొంచెం గ్యాప్ అప్ ఓపెన్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుందండి. సో అది మార్కెట్లో ఏదైనా జరగనివ్వండి, మనం మాత్రం మన లెవెల్స్ బేస్ చేసుకుని మనం ట్రేడింగ్ అనేది చేద్దాం. ఓకేనా? సో రేపు నిఫ్టీ కనుక గ్యాప్ అప్ ఓపెన్ అయిందనుకోండి, ఓపెన్ నుంచి ఫాల్ అయిందనుకోండి 24,600 అండి. సో ఈ లెవెల్ వరకు ఫాలో ఇక్కడి నుంచి రివర్స్ అవడానికి ఛాన్స్ ఉంది. సో ఆ రివర్సల్లో మనం బై సైడ్ ట్రేడ్స్ ప్లాన్ చేసుకోవచ్చు. దానికి స్టాప్ లాస్ అప్పటి వరకు ఫామ్ అయిన లోనే మనం స్టాప్ లాస్ కింద తీసుకుందాం. లేదు ఈ లెవెల్ బ్రేక్ అవి కిందకి ఫాల్ అవ్వి అగైన్ మళ్ళీ రివర్స్ అవి క్యాండిల్ అబోవ్ కనుక క్లోజ్ అయితే అక్కడ కూడా మనం బై సైడ్ ట్రేడ్స్ అనేది ప్లాన్ చేద్దామండి. దానికి స్టాప్ లాస్ ఏదైతే క్యాండిల్ క్లోజ్ అయిందో దాని ముందు క్యాండిల్ లోని మనం స్టాప్ లాస్ కింద తీసుకుందాం. సో అది అండ్ ఓపెన్ నుంచి కనుక అప్ చేయమంటం చేస్తే మన ఫేవరెట్ పాయింట్ అండి 24,206. మార్కెట్ ఈ లెవెల్ దాటి వెళ్ళడానికి చాలా కష్టపడుతుంది. సో చూద్దాం వెళ్ళిన తర్వాత ఏం జరిగిద్ది అని. సో ఆ లెవెల్ వరకు వెళ్ళి అక్కడి నుంచి రివర్స్ అయితే మాత్రం ఆ రివర్సల్లో మనం సెల్ సైడ్ ట్రేడ్స్ ప్లాన్ చేయొచ్చు. దానికి స్టాప్ లాస్ అప్పటి వరకు ఫామ్ అయిన హైనే మనం స్టాప్ లాస్ కింద తీసుకుందామండి.
అండ్ అగైన్ మళ్ళీ సేమ్ అదే లెవెల్ దగ్గర ఇంకొక పాయింట్ కూడా కన్సల్టేషన్ జరిగిన రివర్స్ అయ్యి బ్రేక్అవుట్ జరిగిన ఆ బ్రేక్అవుట్లో కూడా మనం బై సైడ్ ట్రేడ్స్ అనేది ప్లాన్ చేయాలి. దానికి స్టాప్ లాస్ ఏదైతే బ్రేక్ అయిన క్యాండిల్ ఉంటుందో దాని ముందు క్యాండిల్ యొక్క లోని మనం స్టాప్ లాస్ కింద తీసుకోవాలండి. ఓకేనా. అండ్ ఓపెన్ నుంచి ఇంకా ఫాల్ అయితే 23,869 అండి. సో ఈ లెవెల్ వరకు ఫాల్ అవి ఇక్కడ నుంచి రివర్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో ఆ రివర్సల్లో మనం బై సైడ్ ట్రేడ్స్ ప్లాన్ చేయొచ్చు. దానికి స్టాప్ లాస్ అప్పటి వరకు ఫామ్ అయిన లోనే మనం స్టాప్ లాస్ కింద తీసుకోవాలండి. సో ఇది రేపటి నిఫ్టీ అనాలిసిస్ అండి. అండ్ ఇంకా నేను అప్డేట్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవరైనా సరే మా లైవ్ మార్కెట్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఆల్రెడీ నాకు తెలిసి ఈ రోజు మేము దాంట్లో చాలా కాల్స్ ఇచ్చామండి. నియర్లీ ప్రతి ఒక్కళ్ళు 2000+ ప్రాఫిట్లోనే ఉన్నారు. సో మీకు కూడా ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లోని కామెంట్ సెక్షన్లో కూడా లెమాన్ అకౌంట్ లింక్ అనేది ఉందండి. సో ఆ లింక్ నుంచి మీరు అకౌంట్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఫస్ట్ FNO ట్రేడ్ అనేది కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసిన తర్వాత మిమ్మల్ని మా టీం లెమాన్ లైవ్ మార్కెట్ ఛానల్లో యాడ్ చేస్తారు. అండ్ ఒక్కడు మాత్రం చెప్పగలను, నియర్లీ మేము చాలా కష్టపడతామండి. మార్నింగ్ 9 నుంచి 3:30 వరకు అలా టైం స్పెండ్ చేసి చూస్తున్నాం. సో దాని వాల్యూ మీరు ఏదైతే లెమాన్ అకౌంట్ ఓపెన్ చేసి మా లైవ్ మార్కెట్ ఛానల్లో జాయిన్ అవుతారో ఆ ఛానల్ వాల్యూ మంత్లీ 15,000 మీరు పే చేసినా కానీ తక్కువేనండి. నాకు తెలిసి మీరు చాలా అట్లు జాయిన్ అయి ఉంటారు కదా. సో అన్నిటికంటే ఒక 100 times బెటర్ అనేది ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఒకసారి ట్రై అనేది చేయండి. ఓకే, ఇప్పుడు బిట్ కాయిన్ అనాలిసిస్ అనేది చూద్దామండి. బిట్ కాయిన్ అయితే మాత్రం కంటిన్యూగా ఇంకా అదే లోయర్ లెవెల్ దగ్గర కన్సల్టేషన్ అయితే చేస్తూ ఉందండి. సో బిట్ కాయిన్కి ఒక ట్రిగర్ రావాలండి. ఒక ట్రిగర్ వస్తే అప్పుడు బిట్ కాయిన్లో ఒక మంచి మొమెంటం జరగడానికి ఛాన్స్ ఉంది. సో బిట్ కాయిన్ ప్రెసెంట్ ఉన్న లెవెల్ నుంచి ఫాల్ అయితే చాలా నియర్ బై అండి. నిన్న చెప్పిన దానికంటే మళ్ళీ చేంజ్ చేశాను. 61,876 అండి. సో ఈ లెవెల్ వరకు ఫాల్ అవి ఇక్కడ నుంచి రివర్స్ అయితే మాత్రం ఆ రివర్సల్లో మీరు బిట్ కాయిన్కి సంబంధించిన ఫ్యూచర్స్ని బై చేయొచ్చండి. దానికి స్టాప్ లాస్ అప్పటి వరకు ఫామ్ అయిన లోనే మీరు స్టాప్ లాస్ కింద తీసుకోండి. అండ్ ప్రెసెంట్ ఉన్న లెవెల్ నుంచి కనుక అప్ చేయమంటం చేస్తే 64,585 అండి. సో ఈ లెవెల్ వరకు వెళ్ళి ఇక్కడ నుంచి రివర్స్ అయితే ఆ రివర్సల్లో మనం సెల్ సైడ్ ట్రేడ్స్ ప్లాన్ చేయొచ్చు. దానికి స్టాప్ లాస్ అప్పటి వరకు ఫామ్ అయిన హైనే మీరు స్టాప్ లాస్ కింద తీసుకోండి. ఈ 2 పాయింట్స్ మాత్రమే ఇంపార్టెంట్ అండి. ఇంకా నేను ఏదైనా అప్డేట్స్ ఉంటే మన బిట్ కాయిన్కి సంబంధించి కూడా సెపరేట్ టెలిగ్రామ్ ఛానల్ ఉంది కదా, అందులో నేను అప్డేట్ అనేది చేస్తాను. ఓకే, ఇప్పుడు షార్ట్ టర్మ్ స్టాక్ అనేది చూద్దామండి. చాలా ఉపయోగపడే షార్ట్ టర్మ్ స్టాక్ అండి. ఓకే, షార్ట్ టర్మ్ స్టాక్ అండి. స్టాక్ వచ్చేసరికి పైన్ ల్యాబ్స్ లిమిటెడ్ అండి. అసలు ఈ స్టాక్ మనం ఎందుకు ప్రొవైడ్ చేస్తున్నామంటే ఈ స్టాక్ రీసెంట్గా నవంబర్లోనే IPO కింద లిస్ట్ అయిందండి. లిస్ట్ అయిన దగ్గర నుంచి కంటిన్యూగా ఫాలో అవుతూనే వచ్చింది. అండ్ ఈ స్టాక్లో రీసెంట్గా ఒక బల్క్ డీల్ అనేది జరిగింది. అదర్ కంట్రీకి సంబంధించిన ఒక కంపెనీ 95 lakhs షేర్స్ అనేది బై చేసింది. సో దానివల్ల ఈ రోజు అయితే మాత్రం మార్కెట్లో మంచిగా మొమెంటం అనేది జరిగిందండి. అండ్ ప్రెసెంట్ అయితే ఈ కంపెనీ అనేది ప్రాఫిట్లోకి వచ్చింది. నియర్లీ 54 crores ప్రాఫిట్లోకి వచ్చింది అనేసి కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తారు. సో ఇంకా ఫర్దర్గా కూడా షార్ట్ టర్మ్లోనే మంచిగా గ్రోత్ ఉండడానికి ఛాన్స్ అనేది ఉందండి. సో అందుకని ప్రొవైడ్ చేస్తాం. ఓకే, రేపు పొద్దున మార్కెట్ ఎలా ఓపెన్ అయినా కానీ ఓపెనింగ్లో మీరు తీసుకున్నారనుకో, సో ఓపెనింగ్లో మీరు బై చేసిన తర్వాత స్టాప్ లాస్ అండి. ఫస్ట్ స్టాప్ లాస్ డైలీ టైం ఫ్రేమ్లో క్యాండిల్, డైలీ టైం ఫ్రేమ్ గుర్తుపెట్టుకోండి 146.97 ఈ లెవెల్ బిలో కనుక డైలీ టైం ఫ్రేమ్లో క్యాండిల్ క్లోజ్ అయితే ఇంకా స్టాప్ లాస్ హిట్ ఇంకేదైనా జరగనివ్వండి, మీరు ఆ రోజు ఎగ్జిట్ అనేది అయిపోండి. ఓకేనా, 146.97 ఈ బిలో కనుక క్యాండిల్ క్లోజ్ అయితే మీరు ఇంకా ఎగ్జిట్ అనేది అయిపోవాలి డైలీ టైం ఫ్రేమ్లో. ఓకే, అండ్ మధ్యలో స్పైక్ వచ్చి వెళ్ళిపోయిందంటే ఇంకా దాన్ని కౌంట్ అనేది చేయకండి, డైలీ టైం ఫ్రేమ్లోనే కౌంట్ చేయండి. ఓకే, అండ్ ప్రెసెంట్ ఉన్న లెవెల్ నుంచి కనుక అప్ చేయమంటం చేస్తే 184.99 అండి. సో ఇది మీరు టార్గెట్. ఇక్కడ దాకా వెళ్ళిన తర్వాత మీరు టార్గెట్ తీసుకుని మార్కెట్ నుంచి ఎగ్జిట్ అనేది అవ్వాలి. అక్కడ నుంచి ఒక చిన్న కరెక్షన్ రావడానికి ఛాన్స్ అనేది ఉంది. కావాలంటే మళ్ళీ ఈ బ్రేక్అవుట్లో కూడా మీరు మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చండి. కొంచెం బెస్ట్ టోకెన్ అండి. సో ఇవన్నీ ఈరోజు అనాలిసిస్లు అండి. సో మేము చెప్పిన షార్ట్ టర్మ్ స్టాక్స్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అండ్ ఇంకా కుదిరితే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ అనేది చేయండి.